రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీనాక్షి నటరాజన్ కేసు ఈరోజు సుప్రీంకోర్టులో తిరస్కరణకు గురైంది. మీనాక్షి నటరాజన్ సంబంధించిన కేసు దీని యొక్క పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టు విచారించి దీనికి సంబంధించి మీరు ఎలక్షన్ కమిషన్ అయితే మీరు సంప్రదించాలని సున్నితంగా తిరస్కరించే సంగతి మేము చూస్తున్నాం. మరియు దీనికి సంబంధించి పూర్వం ఏమన్నా కేసులు ఉన్నాయా, ఇలాంటి కేసులకు సంబంధించిన మీనాక్షి నటరాజన్ సంబంధించిన లాయర్లను అయితే సుప్రీంకోర్టు అడిగిన దాఖలాలు మేము చూస్తున్నాము. సో ఆర్ఓ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం అయితే దీనికి సంబంధించి అవసరమైతే హైకోర్టు ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించవచ్చని సలహా అయితే ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఇందులో అంటే నాంపల్లి కోర్టులో ఎవరైతే దీనిపైన కేసు వేశారో ఒక మహిళ, శ్రీలత అనే మహిళ, ఆమెకు కూడా నాంపల్లి కోర్టు మీరు ఇక్కడ కాదు మనోరంజన్ ప్రజా ప్రయోజన కోర్టుకి మీరు వెళ్ళాలని అక్కడ కూడా అభ్యంతరాలు చెప్పడం మేము చూస్తున్నాము. సో దీనికి సంబంధించి మన 9+ న్యూస్ ప్రతినిధి రాజ్ కుమార్ లైన్లో ఉన్నారు. రాజ్ కుమార్ చెప్పండి. ప్రస్తుతం చూస్తే సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ సంబంధించిన కేసు అయితే అటు తిరస్కరణకు గురైంది. మరి ఎవరైతే దీనిపైన కేసు పెట్టారో వాళ్ళు నాంపల్లి కోర్టులో ఉన్నారు. అక్కడ కూడా వారికి సంబంధించిన కేసు కూడా తిరస్కరణకు గురయ్యే మనోరంజన్ కోర్టుకి మీరు వెళ్ళండి అని చెప్పారు. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సయ్యద్, 2 లేటెస్ట్ అప్డేట్స్ జరిగాయి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ విషయంలో. ఈరోజు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ 2 చూస్తున్నాం. ఒకటేమో ఢిల్లీలో జరిగింది, ఇంకోటేమో హైదరాబాద్లో జరిగింది. మొదటగా మనం ఢిల్లీకి వెళ్దాం. ఢిల్లీలో సుప్రీంకోర్టులో మరి వాళ్ళు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఇవాళ న్యాయస్థానం దిశభ్య న్యాయస్థానం ప్రశాంత్ కుమార్ మిశ్రా అదేవిధంగా చంద్రకర్తో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణకు చేపట్టింది. విచారణ చేపట్టేటప్పుడే ఇది అసలు చేపట్టచ్చా అనే అనుమానంతోనే విచారణ తీసుకుంది. విచారణ చేసిన నేపథ్యంలో వాళ్ళు కరాఖండిగా చెప్పారు, ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేము. ఆర్టికల్ 329 ప్రకారము ఎలక్షన్ ఈసీ నియమ నిబంధనలు, ఆ ఈసీ విషయంలో మేము జోక్యం చేసుకోలేము. రిటర్నింగ్ ఆఫీసర్ ఆల్రెడీ తిరస్కరించారు కాబట్టి మేము ఆ యొక్క ఎన్నికల కమిషన్లో విధుల్లోకి కావచ్చు వాళ్ళ నిర్ణయాల్లోకి మేము జోక్యం చేసుకోలేమని కరాఖండిగా చెప్పిన పరిస్థితి. సో దీంతో సుప్రీంకోర్టులో కూడా మీనాక్షి నటరాజన్కు చుక్కెదిరింది. ఇది మీనాక్షి నటరాజన్కి కాదు, కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప పెద్ద ఎదురు దెబ్బ. వీళ్ళు షాక్లో ఉన్నారు. ఏదన్నా అవకాశం ఉండొచ్చు, ఇది క్రిమినల్ కేసు కాదు, ఆమె శిక్ష పడలేదు కాబట్టి ఇవ్వకపోయినా పర్లేదు, అఫిడవిట్లో మెయింటైన్ చేయకపోయినా పర్లేదు అని వాదించారు. కానీ సుప్రీంకోర్టు దీన్ని రిజెక్ట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ కాస్త షాక్ గురైందని చెప్పొచ్చు. దీంతోపాటు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది సుప్రీంకోర్టు. మీరు కావాలంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ పిటిషన్ కూడా సపరేట్గా ఇది అయిపోయిన తర్వాత మీరు కావాలంటే వేసుకోవచ్చు. మళ్ళీ లోకల్లో హైకోర్టును, అంటే మధ్యప్రదేశ్లో జరిగింది కాబట్టి మధ్యప్రదేశ్లో మీరు హైకోర్టులో మీరు కావాలంటే పిటిషన్ వేసుకోవచ్చు ఆఫ్టర్ ఎలక్షన్. ఆ తర్వాత ఈసీని కూడా కలవచ్చు, మీరు ఈసీ దగ్గరికి వెళ్ళండి అని కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ దీంట్లో మేము ఏమాత్రం జోక్యం చేసుకోలేము అని చెప్పిన పరిస్థితి. సో దీంట్లో నామినేషన్ తిరస్కరణ అనే అంశంపై మేము లోతుగా వెళ్ళే అంత ప్రయత్నం మేము చేయము. ఇది అవసరం లేదు, ఇది ఈసీ చూసుకుంటుంది. ఎందుకంటే ఇలా అన్ని విషయాల్లో మేము జోక్యం చేసుకుంటూ పోతే అది కుదరదు. కాబట్టి దీనికంటూ సపరేట్గా ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఈసీ ఉంది. ఈసీ విషయాల్లో మేము జోక్యం చేసుకోవాలని కరాఖండిగా చెప్పిన విషయం. సో దీంతో ఆమె నామినేషన్ సంబంధించిన తిరస్కరణ సంబంధించిన కోర్టులో ఇచ్చిన పిల్లు ఆల్రెడీ తిరస్కరణ గురైంది. సో రాజ్ కుమార్ మరి అలా అయితే సుప్రీంకోర్టులో తనకు సంబంధించిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ నాంపల్లి కోర్టులో కూడా ఎవరైతే శ్రీలత అనే ఒక అమ్మాయి కేసు వేసిందో ఇది కూడా మనోరంజన్ కోర్టుకి వెళ్ళండి అక్కడ కూడా తిరస్కరణకు గురైంది. సో దీని గురించి ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఉందో మీనాక్షి నటరాజ్ మీద ఎవరైతే కేసు పెట్టారో ప్రైవేట్ కేసు, దానికి సంబంధించిన నాంపల్లి కోర్టులో జరుగుతూ ఉంది. సో ఇది బయటికి రావడంతో ఇప్పుడు ఎవరైతే బాధితురాలో సొంతంగా అడ్వకేటే శ్రీలత అనే మాజీ కార్పొరేటర్, మాజీ కాంగ్రెస్ నాయకులు అభియోగాలు చేసిన వ్యక్తి ఆమె. సో తను నాంపల్లి కోర్టుకు వెళ్ళింది. ఉదయం మనతో కూడా మాట్లాడిన పరిస్థితి, తనను బెదిరిస్తున్నారు, వెంబడిస్తున్నారని ఇవాళ నాంపల్లి కోర్టు లోపలికి వెళ్ళింది. ఇప్పుడే నాంపల్లి కోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చినట్టు తెలిసింది. ఇది మా పరిధిలోకి రాదు, ఎందుకంటే దీంట్లో
అక్కడ మినిస్టర్ వాకడి శ్రీహరి కూడా ఒక ఈమె ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో దాంట్లో దాదాపు 8-10 మంది ఉన్నారు. సో దాంట్లో వాకడి శ్రీహరి కూడా ఉన్నారు. ఆయన మీద కూడా కంప్లైంట్ ఉంది. మీనాక్షి నటరాజన్, తర్వాత మహేష్ కుమార్ గౌడ్, ఆ తర్వాత వాకడి శ్రీహరి, ఇంకా 4-5 దీంట్లో ఉంది ఆ జాబితాలో. కాబట్టి ఆయన ఇప్పుడు మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి మినిస్టర్ సంబంధించిన ఏదైనా కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు వీళ్ళకి సంబంధించిన సపరేట్ ఒక కోర్టు కూడా నాంపల్లిలో ఉంది, దాన్ని మనోరంజన్ కోర్టు. సో ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కోర్టుకు అది బదిలీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది మా పరిధిలోకి రాదు, మీరు అక్కడికి వెళ్ళండి అని ఈ కేసును ఇప్పుడు అక్కడికి బదిలీ చేసినట్టుగా మనకి ఇప్పుడే సమాచారం వచ్చింది సయ్యద్. సో ఎన్నికల సంఘం ఈ దీనిపైన ఏమైనా మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా సయ్యద్? ఎన్నికల సంఘం ఈ కేసు పైన ఏమైనా మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎన్నికల సంఘం ఇప్పటివరకు అయితే ప్రత్యక్షంగా మాట్లాడలేదు. డైరెక్టు నిన్న వాళ్ళు ప్రయత్నం చేశారు ఈసీని, ఆ రోజు రాత్రే ఢిల్లీలో ఈసీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు, కానీ రాత్రి కాబట్టి వాళ్ళు పోనీయలేదు. సో ఈసీ కూడా ఒకవేళ ఇవాళ రేపు ఏదైనా, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఇది కొట్టివేసింది, తిరస్కరించింది కాబట్టి మేబీ మాట్లాడచ్చు. ఎందుకంటే ఇది జాతీయ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కేసు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అలిగేషన్ కూడా ఈసీ మీద చేస్తున్నారు. ఇది బీజేపీ కుట్రలో భాగంగా ఈసీ అమ్ముడు పోయింది, లేదా ఈసీ మీద రకరకాల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మేబీ ఏదైనా అవకాశం ఉంటే ఈసీ కూడా మాట్లాడచ్చు, క్లారిటీ ఇచ్చే అవకాశం. ఇది ఆర్ఓ ఏదైతే ఉందో ఆర్ఓ తిరస్కరించింది, రూల్స్ ప్రకారం మేము చేశామని ఇవాళ కానీ రేపు కానీ 2 రోజుల్లో దీని మీద మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ చెప్పలేము, ఇంతవరకు అయితే వాళ్ళు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ వాళ్ళ మీద అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి, విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఎలాగో సుప్రీంకోర్టు కొట్టివేసింది, తిరస్కరించింది కాబట్టి మేబీ ఈసీ నుంచి కూడా ఒక క్లారిటీ రావచ్చు. ఓకే, మీనాక్షి నటరాజన్ తదుపరి ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు ఈ విషయం పైన? ఇక న్యాయపరం ఆప్షన్ లేదు ఆమె దగ్గర, ఎందుకంటే సర్వోన్నత న్యాయ, మన దేశ సర్వోన్నత సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత ఇక ఆమె దగ్గర ఉన్న ఛాన్సెస్ న్యాయపరమైన ఏమీ లేవు. కానీ ఒకవేళ కోర్టు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ కావచ్చు, లేదా సలహా కావచ్చు, సూచనలు కావచ్చు, మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కావాలంటే ఎలక్షన్ పిటిషన్ ఒకటి వేసుకోండి అక్కడ స్థానిక హైకోర్టులో. సో భవిష్యత్తులో ఇప్పుడు ఈ రాజ్యసభకు సంబంధించిన తతంతంతా పూర్తయిన తర్వాత ఒకవేళ నా హైకోర్టులో వేసే ఒక అవకాశం ఉంది. కానీ అంత పెద్దగా సుప్రీంకోర్టే కొట్టేసిన తర్వాత అవకాశాలు అనేది తక్కువ. ఆల్రెడీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా వాళ్ళందరికీ 3 కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఇచ్చిన నేపథ్యంలో ఇక పాసిబిలిటీస్ అనేది చాలా తక్కువ. కాకపోతే ఏంటంటే వీళ్ళు న్యాయపరమైన పోరాటంలో భాగంగా మేబీ వేయచ్చు. దానికంటే ఎక్కువగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది రాజకీయపరమైన పోరాటం, అవకాశంగా భావించడానికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై ఏమైనా స్పందించిందా? కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఇవాళ గాంధీ భవన్లో, లేకపోతే ఇంకా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ లీడర్లు అందరూ ఒకవైపు ట్విట్టర్లో, ఒకవైపు డైరెక్ట్ మీడియా ముఖంగా పత్రికా ప్రకటన రూపంలో చాలామంది స్పందిస్తున్నారు. ఇది కేవలం బీజేపీ కుట్ర, బీజేపీ ఈసీని అడ్డం పెట్టుకొని ఇప్పటికే ఈడీ అంటూ, ఐటీ అంటూ, సిబిఐ పేరుతోని కాంగ్రెస్ నేతలను బెదిరించడము, జైల్లోకి వేయడము, ఇలాంటి సంఘటనలు చేస్తున్న మరి బీజేపీ ప్రభుత్వము మరోసారి ఈసీని కూడా అడ్డు పెట్టుకొని ఈ యొక్క సీటు కూడా చోరీ చేసిందని ఆల్రెడీ ఆరోపణలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది కాబట్టి ఇవాళ కానీ రేపు ఈ వారం రోజుల పాటు ఒక నిరసన కార్యక్రమాలు చేయాలి. లోక్ భవన్ దగ్గరికి వెళ్ళాలి, గవర్నర్ కలవాలి, నిరసన కార్యక్రమాలు చేయాలి. స్థానిక సంబంధించిన అంటే ఇక్కడ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంది కాబట్టి కాస్త కొంచెం తక్కువ ఉండొచ్చు. అక్కడక్కడ ఆల్రెడీ విహెచ్ హనుమంతరావు, మిగతా ఎన్ఎస్ఏ, లేకపోతే యూత్ కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడికక్కడ. ఇది ఇక రేపటి నుంచి కొంచెం ఉధృతంగా చేయాలి. ఒక వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేయాలి, బీజేపీని ఎండగట్టాలి. ఈ ఇష్యూ ద్వారా ఎంతో కొంత, ఒక మహిళ కాబట్టి మహిళా బిల్ తీసుకొస్తా అంటున్నారు, మహిళలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ అంటున్నారు. ఒక మహిళ సీటే మీరు ఇట్లా దొంగతనం చేస్తే ఎలా అని బీజేపీని నిలదీయాలని కాంగ్రెస్ అయితే ఒక పొలిటికల్ మైలేజ్ కోసం లేదా పొలిటికల్ ఫైటింగ్ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఓకే, ఇది క్రిమినల్ కేసా, ఇది లీగల్ నోటీస్ అంటున్నారు. యాక్చువల్లీ ఈ కేసుకి సంబంధించిన పూర్వపరాలు ఒకసారి తెలియజేయండి రాజ్ కుమార్. సయ్యద్, ఇది క్రిమినల్ కేసు అయితే కాదు. ఎందుకంటే ఆమె మీనాక్షి నటరాజన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పరిశ్రాకులుగా ఇన్ఛార్జిగా ఆమె ఉంది. ప్రతి రాష్ట్రానికి ఒక ఇన్ఛార్జి ఉంటారు ఏఐసిసి నుంచి.
ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో శ్రీలత, మనతో ఉదయం మాట్లాడిన ఆమెను లైంగికంగా కాంగ్రెస్ పార్టీలోనే ఒక వ్యక్తి వేధిస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని ఈమె పార్టీకి ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఆ సమయంలో మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ కాబట్టి మొత్తం స్టేట్కే ఇన్ఛార్జ్ కాబట్టి ఆమె బాధ్యత ఉంటుంది. సో మీనాక్షి నటరాజన్ కానీ కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఒక క్లారిటీ ఇచ్చిందండి. ఆల్రెడీ మేము అతన్ని సస్పెండ్ చేశాము, అతన్ని పార్టీని దూరంగా పెట్టాము, నీకు న్యాయం జరిగిందని ఒక మాట అయితే శ్రీలతకు చెప్పారు. కానీ కొన్ని రోజుల తర్వాత చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఆ వ్యక్తికి ఈమె ఎవరి మీద అయితే ఆరోపణలు చేసిందో ఆ వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడము, దానికి సంబంధించిన వారి బంధువులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము, తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో కొన్ని మీటింగ్స్లో స్టేజ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆ మీటింగ్లో కనబడడంతో జీర్ణించుకోలేని ఈమె ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ నాతో అబద్ధం ఆడింది, మహేష్ కుమార్ గౌడ్ అబద్ధం ఆడాడు, వీళ్ళందరూ నన్ను మోసం చేశారు, సస్పెండ్ చేశామని చెప్పి పార్టీకి దూరంగా పెట్టామని చెప్పి పార్టీలో హై ప్రియారిటీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నన్ను మోసం చేశారు అనేది ఈ కేసు యొక్క ఉద్దేశం. సో ఈమె నాంపల్లి కోర్టులో కేసు వేసింది. దీనికి సంబంధించి అది ఒక ప్రైవేట్ కేసు, ఇది క్రిమినల్ కేసు అయితే కాదు. మరొకవైపు రాష్ట్రపతి కలవడానికి కూడా ఒక అవకాశం ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఆల్రెడీ కొట్టేసిన తర్వాత వీళ్ళ దగ్గర ఇంకో ఆప్షన్ రాష్ట్రపతి. ఇప్పటికే మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకున్నారు. అవసరమైతే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కావచ్చు, లేకపోతే కొంతమంది సీనియర్ నేతలు ఉన్నారు, కాంగ్రెస్ నేతలు, వీళ్ళు కూడా ఈ ఇష్యూను కొంచెం హైలైట్ చేయడానికి రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రపతితో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న లోక్భవన్లో గవర్నర్లను కూడా కలిసే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ ఈసీని కలుస్తారా లేదని తెలియదు, కానీ ఒకవేళ దీన్ని న్యాయపరంగా కాకుండా రాజకీయ పరంగా ఎన్నెన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లో వీళ్ళు పోరాటాలు చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఉన్న దగ్గర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఆందోళనలకు, ధర్నాలకు, రాస్తారోకోలకు పిలుపునివ్వాలైతే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. అది మేబీ రేపంచెల్లి ఇంప్లిమెంటేషన్ ఒక వారం రోజులు ఈ కార్యక్రమాలు చేసి బీజేపీని ఎండగట్టాలి. తద్వారా ఎంతో కొంత రాజకీయ పరంగా లబ్ధి పొందడము, లేదంటే బీజేపీ చేసిన కుట్ర అని వీళ్ళు చెప్తున్నారు, ఆ కుట్రను బయట పెట్టాలనే ఒక కార్యక్రమాలు అయితే నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఓకే రాజ్ కుమార్, థ్యాంక్ యూ.